హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ ట్రక్ బ్లాగ్స్. మనకైతే ఇవాళ విజయవాడ నుంచి అయితే మనకి భీమవరం తణుకు మనకి లోడింగ్ అయితే వచ్చింది. అదే అంతకుముందు మనం రేణుకుంట వెళ్ళాం కదా, పెయింట్ డ్రమ్ములు, అదే లోడింగు. అయితే భీమవరంలో వచ్చేసి భీమవరం పక్కన వీరవాసనం అని ఆ ఊర్లో ఒక భీమవరంలో 25, వీరవాసంలో 25, మళ్ళీ తర్వాత తణుకులో ఒక 25, మొత్తం ఇటు భీమవరంలో ఒక 50, తణుకులో ఒక 50, ఒక 100 డ్రమ్ములు అయితే మనకి లోడింగ్ అయితే వచ్చింది. 2 టన్నులు. ఈ 2 టన్నులకు వచ్చేసి కిరాయి అంతా నేను చెప్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకైతే ఇప్పుడు పొద్దున్నే 3:30 అయితే అయింది టైం. రాత్రి అయితే లోడ్ చేసుకొని వచ్చేసి ఇంటికాడ పెట్టేసుకొని పొద్దున్నే బయలుదేరదామని ఇక ఇప్పుడైతే బయలుదేరాను. టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అయింది. మనం ఇక ఎన్నింటికి వెళ్తామో చూద్దాం. నేను అనుకుంటున్నా 8 ఆ టైంకి భీమవరం వెళ్తామేమో అనుకుంటున్నాను. చూద్దాం. మనమైతే ఇప్పుడు డీజిల్ అయితే కొట్టించేసుకుందాం. మనకైతే ఇక్కడ అడ్వాన్స్ అయితే ఏం ఇవ్వలేదు. మనకు మొత్తం తణుకులో అన్లోడ్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. మనమైతే ఇప్పుడు 1600 డీజిల్ అయితే కొట్టించేసుకుందాం. ఎందుకంటే మనకి వెళ్ళినప్పుడు కొంటే సరిపోద్ది. రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఎలా కిరాయి డబ్బులు ఇస్తారు కాబట్టి మనం రిటర్న్ కొట్టించేసుకోవచ్చు తర్వాత. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి 1600 డీజిల్ అయితే సరిపోద్ది. మనమైతే డీజిల్ అయితే కొట్టించేసుకున్నాం, బయలుదేరిపోయాం. మనమైతే ఇక విజయవాడ నుంచి గుడివాడ, ముదినేపల్లి, కైకలూరు, ఆకివీడి మీదుగా మనం భీమవరం అయితే వెళ్ళిపోదాం. నేను అనుకుంటున్నా భీమవరం 8ంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 3:30, 4 అవుతుంది. చూద్దాం. మనమైతే ఇప్పుడు ముదినేపల్లి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక ఈ నైట్ అంతా కొద్దిగా వీడియో తీయడం కుదరలేదు, అందుకే ఇక వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే మనం ముదినేపల్లి దగ్గరికి అయితే వచ్చేసాం. ముదినేపల్లి నుంచి మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే కలిదిండి వెళ్తాము, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి కైకలూరు, ఆకివీడి మీదుగా వెళ్తాం. మనకైతే ఆకివీడిలో అయితే ఒక కుర్రోడు వస్తాడు. ఆ కుర్రోడిని ఎక్కించుకొని వెళ్తే మనోడు అన్లోడింగ్ చేస్తా అని చెప్పాడు. భీమవరంను పక్కన వీరవాసనం, ఈ 2 దగ్గరలో అయితే దింపాలని చెప్పారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. మనం అయితే ఇప్పుడు కైకలూరు అయితే ఎంటర్ అయిపోయాం. కైకలూరు నుంచి ఇప్పుడు ఈ ఎదరికొచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఏలూరు వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ కలిదిండి వెళ్తాము. మనం ఇలాగ స్ట్రైట్గా వెళ్ళిపోతే నెక్స్ట్ ఆకివీడు, తర్వాత భీమవరం. వచ్చినా మళ్ళీ మనం రావాలి. మనకి ఇక్కడైతే కైకలూరులో అయితే 1 వే ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళడానికి కుదరదు. ఇది వచ్చి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. అందుకని మళ్ళీ మనం ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్ నుంచి మళ్ళీ ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే రోడ్లోకి అయితే కలిసిద్ది. మనం అయితే ఇటే వెళ్ళాలి ఉదయం పూట. మామూలుగా నైట్ పూట ఇప్పుడైతే వెళ్ళిపోవచ్చు, కానీ అటు నుంచి లారీలు అవి వస్తున్నాయి, ఎందుకులే మళ్ళీ రిస్క్ అని మళ్ళీ మనం అయితే ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం. సరే ఆగి వచ్చాను నేను.
వచ్చానా ఎండ నేను కనీసం ఒక 20 సార్లు వచ్చి ఉంటాను, అయినా మర్చిపోతా ఉంటాను. నాకు గుర్తుంది, అందుకే వచ్చా ఆశీర్వాదం. అయ్యో ఈ రోడ్లో నుంచి అటు వెళ్తే రైల్వే స్టేషన్ మొత్తం తిరిగా. టీ తాగా. అంబేద్కర్ జయంతా ఏమో మరి తారీఖు ఎంత 14. మనమైతే ఆకివీడు కూడా దాటేస్తున్నాం. ఇది వచ్చేసి ఆకివీడు. ఇది దాటిన తర్వాత ఇక మనకి నెక్స్ట్ వచ్చేసి భీమవరమే, ఉండి భీమవరం. ఇక్కడ నుంచి వచ్చేసి ఉండి 10-15 కిలోమీటర్లు భీమవరం, ఉండి 7 కిలోమీటర్లు, భీమవరం 7 కిలోమీటర్లు, మొత్తం 15 కిలోమీటర్లు అంత ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇది దాటిన తర్వాత కొద్దిగా ఎదరికి వెళ్తే ఒక మనిషిని ఎక్కించుకోవాలి. మనం అయితే అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాకపోతే ఇక్కడ మనం అనుకున్నది ఒకటి, ఇంకొకటి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రైల్వే గేట్లు ఉంటాయి కదా, అలాగా 10 గేట్లు 12 గేట్ల దగ్గర దింపాలంట. అక్కడ 2, అక్కడ 4, అక్కడ ఒక 5, అక్కడ ఒక 6, అలాగా ఒక్కొక్క దగ్గర 4, 5. ఇగో మనోడు వచ్చిన తర్వాతే తెలిసింది, మనోడే దింపుకునేది. మనోడు వచ్చిన తర్వాత కానీ తెలియలేదు మనకి. ఇక ఇలా గేట్ల దగ్గర ఒక్కొక్క గేట్ దగ్గర 4, ఒక్కొక్క దగ్గర 2, ఒక్కొక్క దగ్గర 6, అలాగా మనకి పాలకొల్లు దాకా ఇలాగే దింపాలంట. ఇక మనం అనుకున్నాం ఇక్కడ 2 పాయింట్లే కాబట్టి తొందరగా దింపేసుకొని తణుకైతే వెళ్ళిపోవచ్చు అనుకున్నాం 10 ఆ టైంకల్లా. కాకపోతే ఇక్కడే మధ్యాహ్నం 12 అయ్యేటట్టు ఉంది. చాలా లేట్ అయిపోతుంది, మనకి రిటర్న్ కూడా ఏం దొరికేటట్టు ఏం లేదు. ఇక వాళ్ళ ఖాళీగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. చూద్దాం. అక్కడ దాకా వెళ్ళాలి అంటే నేను చివరి అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఒక్క దగ్గర దింపాలి. మాట్లాడలేదా మీ సార్తో? ఆయన కాకినాడ చెప్పుకున్నాను. మీకు కిలోమీటర్ బట్టి ఉంటుంది కదా పేమెంట్ బట్టి లాస్ అయిపోతుంది మీకు. మధ్యాహ్నం లోపే ఉంటుంది, మధ్యాహ్నం దాటి. ఇదే ఇక్కడ లోపల నుంచి రివర్స్ అవుతుందన్నా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలి మనం. మనకైతే ఇప్పటికీ 2 పాయింట్లే అయినాయి. అంటే ఒక 4, ఒక 2, 6 డబ్బాలే దించారు. ఇంకా మనకి దగ్గర 44 డ్రమ్ములు అయితే ఈ పాలకొల్లు వెళ్ళేదాకా దించాలని చెప్పారు. ఇలాగ మెయిన్ రోడ్లోంచి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చి మళ్ళీ ఇలాగే ఒక ఎదరికి ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అలా దించుకొని అలాగా 10-12 పాయింట్లు ఉన్నాయంట. ఆ 10-12 పాయింట్లు వచ్చేసి మనకి పాలకొల్లు దాకా ఉంటాయని చెప్పారు. ఇవన్నీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అంతా చాలా తలకాయ నొప్పి వ్యాపారం లాగా ఉంది. మనకైతే ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉంది. ఇప్పుడు వచ్చేసి టైం 9 అయింది. ఇప్పటికి వచ్చి 2 దగ్గరలే దింపాము. ఇంకా మనకి 8-10 పాయింట్లు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడే మధ్యాహ్నం అయిపోయేటట్టు ఉంది. ఇది వచ్చేసి 3వ పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి ఇది దింపి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. వాళ్ళకి తెలుసు గవర్నమెంట్తో పెట్టుకుంటే అలా 10 సంవత్సరం 30 సంవత్సరాలు టైం పట్టిద్ది. ఏదన్నా అవసరమైనప్పుడు తీస్తాడు, అదే అన్న ఈ లోపల జీవితం కలిసిపోతాయి. స్టేట్ గవర్నమెంట్ అంటావా 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి మారింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ మారిపోయి ఎదురు పట్టించేద్దాం. ఇంకా 2 ఉంటాయి. వాటర్ మంచి వాటర్.
వేయడం ఇప్పుడే తీసేది కదా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది అవతల పని ఇచ్చాను మనం వచ్చేటప్పుడు ట్రైన్ వెళ్ళిందా దాదాపు ఆకుల దాకా వెళ్ళాలని కాంపిటీషన్ అంత దూరం లేదు అన్న ఏముంది 12 కిలోమీటర్లు పాలకొల్లు. అవునవునన్నా జీవించి అలాగే ఉంటుంది అన్న మీరు రాసింది రాయాలని థాట్ వచ్చింది వీడిది. కానీ రాను రాను అంబేద్కర్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. అంటే పక్కన ఉన్న వాళ్ళు చెడగొడతారు. అదే వాళ్ళ వల్లే వ్యతిరేకత పెరిగిపోతుంది. రాజకీయ నాయకులకి అదొక అడ్డు ఏంటి ఉపయోగించుకోవడానికి అదొక దారి. నేను ఫోన్లో చూస్తాను చూడండి అలాంటి వాడు కష్టపడిన మాటలు చెప్పేటోడికి ఆయన ఒక దారి. నేను నవ్వుకుంటా తెలుసా మాటలకి. చూడన్నా మరి నేను ఈరోజు అవతల ఫేస్బుక్ లో మాట్లాడుతున్నాడు కదా అది మాట్లాడుతూ నవ్వుకుంటాను నేను. ఇంటికి వెళ్తే అన్నారు ఫస్ట్ అవతల ఎదురు సైడ్ జగన్ పోటేస్తారా? ఎటు సైడ్ అన్నా మీ సైడ్ ఇటు ఇటు సైడ్ పర్లేదు అన్న 50-50 ఉంటుంది. అంటే ఇటు సైడ్ తెలుగుదేశం వస్తుంది అదే జగన్ పోటేస్తారంటే మళ్ళీ జగన్కి తిరిగే వాళ్ళు ఉన్నారు కానీ ఓటు వేయరు. వేయరు. ఇప్పుడు జగన్ అంటే తిరుగుతారు. ఇక్కడే మనకి వెలుగుండేలా చూడన్నా మనం అయితే మొత్తానికి ఇక లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఒక 6 డబ్బాలు ఉన్నాయి. 6 డబ్బాలు దించేస్తే ఇక అయిపోయినట్టే. ఇక ఈ భీమవరం ఈ రోడ్లో అయితే అయిపోయినట్టే. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక తణుకే. ఇక్కడ నుంచి మనకి తణుకు వచ్చేసి 30 కిలోమీటర్లు ఉంది. అంటే ఒక 30 గంట చూపిస్తుంది. ఇక్కడ నుంచి మంచి లొకేషన్ చూస్తుంటే. ఎక్కడ తీస్తాం మళ్ళీ మహా అయితే అంత 100 రూపాయలు ఆయిల్ కూడా అవదేమో. ఇంటికి 100 రూపాయలు ఆయిల్ అవుతాం మహా అయితే. అవును కూడా అవ్వదు. కిలోమీటర్లు చూపిస్తుంది. నిద్రపోతాను ఇంకా నిద్రపోవాలి. ఇంకా నిద్రపోతే టైం అయిపోయింది. ఇయే పశ్చిమ గోదావరి జిల్లా ఇయే ఇక
తణుకైతే వచ్చేసాం. ఇంకా 50 డబ్బాలు ఉన్నాయి. ఆ 50 డబ్బాలు వచ్చి మనం ఇక్కడే దించాలి. తణుకు రైల్వే స్టేషన్ పక్కనే అని చెప్పాడు. ఇక్కడ కూడా ఒక కుర్రోడు వస్తాడు, ఆయన దించుకుంటాడని చెప్పారు. ఇక అందుకే మనం వచ్చేసి వెయిట్ చేస్తున్నాం. ఇక ఆ కుర్రోడు వస్తే దింపేసి వెళ్ళిపోవచ్చు. ఈ ఎదరే దింపాలని చెప్పారు. మనోళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు. ఆల్రెడీ గంట లేట్ అయింది. ఒక గంట నుంచి వస్తున్నా అని చెప్పారు. గంట దాకా ఇప్పటిదాకా అయితే రాలేదు. ఇప్పుడే వచ్చారు. సరే అన్న బండి తీయ అక్కడ పద, ఎదరలో లోపల షెడ్ ఉంటుంది, మన ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్లోకి అయితే పద, అక్కడ దించేస్తామని చెప్పారు. ఇక్కడైతే దించేస్తే మనకి భోజనం చేసి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం. ఇంకా మనకి రిటర్న్ కిరాయి కూడా ఏం లేదని చెప్పారు. ఇవాళ ఆదివారం కాబట్టి మామూలుగా అయితే సాయంత్రం దాకా ఏయో లోడింగ్ ఉంటుంది. కాకపోతే ఇవాళ ఆదివారం కాబట్టి మధ్యాహ్నం నుంచి ఆఫీసులన్నీ సెలవు పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడైతే మనం దింపేసి అయితే భోజనం చేసేసి వెళ్ళిపోదాం. ఇంకా ఇటు ఇక్కడ ఆపనా? మనం అయితే డీజిల్ కూడా కొట్టించేసుకున్నాం. మనకి అటు నుంచి వచ్చేటప్పుడు 1600 డీజిల్ కొట్టించా, మళ్ళీ 1500 డీజిల్ అయితే కొట్టించాను. మనకైతే ఇప్పుడు మన ప్రసాద్ అయితే బండితో వెళ్తా అన్నాడు. సరే అని హైవే మీదకి వెళ్ళిన తర్వాత ఎత్తాలే అని హైవే మీదకి వచ్చిన తర్వాత అయితే మనోడికి అయితే బండి ఇచ్చాను. పర్వాలా, కొద్దిగా నిదానంగా వెళ్ళమన్నాను. నిదానంగా తోలుతున్నాడు, ఖాళీ బండే కాబట్టి పర్వాలేదు. ఈ లెఫ్ట్ సైడ్ నుంచే ఖాయం చేసుకుంటూ వెళ్ళమని చెప్పాను. పర్వాలా, కొద్దిగా నిదానంగా వెళ్తున్నాడు.
ఓకే, మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి కిరాయి వచ్చేసి 6,000కి అయితే మాట్లాడాను. కాకపోతే మనకి ఎక్స్ట్రా తిరిగినందుకు ఆయన అయితే 500 ఎక్స్ట్రా ఇచ్చారు. 6,500. మన డీజిల్ అయితే 3,100 డీజిల్ కొట్టించాను. ఒక 500 దాకా టోల్ గేట్లు అయితే అయినాయి. మిగతాది మనకు వచ్చేసి 3,600 అయింది. మనకు వచ్చేసి 2,900. మన ఖర్చులు ఒక 300 భోజనానికి కానీ టిఫిన్కి కానీ. ఇక మిగతాది 2,600 దాకా 2,600 అయితే మనకు మిగిలినాయి. ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే, మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. టాటా, బాయ్ బాయ్.